ప్రియులరా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. ఈ యొక్క 26వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం శుక్రవారం దినమంతా క్షేమకరంగా నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. 119వ సంకీర్తన మొదటి చరణం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అన్నారు. ప్రియులరా, ఈ చరణాన్ని మనం చూసినట్లయితే ఈ చరణంలో ధన్యత అనేటువంటి ఒక చక్కని మాట ఉపయోగించారు. అంటే ఒక నిర్దోషిగా దేవుని ఆజ్ఞలను అనుసరించి నిజాయితీగా జీవించటం వలన మనిషికి కలిగే ధన్యతే నిజమైన ఆశీర్వాదం. అంటే ఈ ఆశీర్వాదము ఎలాగ మనిషికి వస్తుందయ్యా అంటే, మనం ఎంత సంపాదించాము అనే దానికంటే ఎంత లోబడ్డాము అనే దాని మీద కలిగే ఆశీర్వాదం. ఈ 119వ సంకీర్తన పూర్తిగా హిబ్రూ అక్షరమాలలో ఉండేటువంటి, అంటే ఆ వాక్యాన్ని ధ్యానించటానికి, కంటత పట్టడానికి అనువుగా ఈ కీర్తన వ్రాయబడింది. ఈ కీర్తన ముఖ్య ఉద్దేశం, దేవుని ప్రజలు తరచుగా బెదిరింపులు గురవుతున్నటువంటి సమయంలో, విశ్వాసానికి సవాళ్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చినా ఓర్పును, ఆదరణ, బలాన్ని పొందుకోవటానికి ఇదొక చక్కని మార్గదర్శిలా కనిపించేటువంటి కీర్తన. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించటం వల్ల కలిగే ఆనందము, శక్తిని గురించి ఈ కీర్తన వ్రాయబడింది. ఈ కీర్తన మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని చట్టాలు, దేవుని ఆజ్ఞలు ఎలాంటివంటే ఆయన ప్రేమ ఒక ప్రతిబింబాలు. ఉదాహరణకి, తల్లిదండ్రులకు తమ పిల్లల భద్రతా శ్రేయస్సు కోసం ఆ బిడ్డలకి కొన్ని సరిహద్దులు నియమిస్తూ ఉంటారు. ఆ బిడ్డల యొక్క క్షేమము కొరకు, ఆ బిడ్డలు తొట్టిల్లిపోకుండా ఉండడం కోసం, చెడు స్నేహాలు, వ్యసనాలు పడిపోకుండా ఉండడం కోసం తల్లిదండ్రులు బిడ్డలకి కొన్ని సరిహద్దులు ఏర్పడుతూ ఉంటారు. అలాగే దేవుడు కూడా తన బిడ్డలమైన మన చుట్టూ కూడా కొన్ని చట్టాలను ఏర్పాటు చేశారు. ఈ చట్టాలు ఏమిటయ్యా అంటే, ఆయనకు మనపై ఉన్నటువంటి ప్రేమకు ప్రతిబింబాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుని మార్గాలలో మనం నడవటం వల్ల కలిగే బహుమానాలు ఏవి కూడా ఇవి ఏకపక్షమైన బహుమానాలు కాదట. ఎందుకనంటే అనుగుణంగా జీవించటం వలన కలిగే సహజంగా వచ్చేటువంటి ఫలితాలు, అంటే స్వతంత్రించుకునే హక్కులుగా దేవుడు ఏర్పాటు చేశారు. ఆయనతో సన్నిహిత సంబంధం వల్ల వచ్చే సమాధానము, ఆనందము, సంతృప్తి మనం అనుభవించగలుగుతాం. యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీద ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాను అని చెప్పేటప్పుడు ఆయన దేవుని ఆజ్ఞలు విధేయత చూపుతూ ఉన్నారు. అంటే ఆ ఆజ్ఞలు విధేయత చూపటంలో తన త్యాగం ద్వారా, అంటే ఇది భయంతో కాదు, లేకపోతే మరొకటి కాదు, కానీ ప్రేమతోనే దేవుని మార్గాలను జీవించటము సాధ్యమని మానవాళికి యేసు ప్రభు వారు చూపించారు. కనుక యేసు ప్రభు వారి ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటయ్యా అంటే, దేవుని ఆజ్ఞలు భయంతోనో త్యాగంతోనో మరొకటో కాదు, కానీ ప్రేమతో లోబడాలి అనే లోతైనటువంటి బంధాన్ని లోకానికి యేసు ప్రభు వారు తెలియపరిచారు. అలా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామో పరిశుద్ధాత్మను, అనగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటున్నాం. కనుక ప్రియులరా, దేవుని ఆజ్ఞలు ఎంత శ్రేష్టమైనవంటే, కీర్తనకారుడు మొదటి సంకీర్తన మొదటి 2 చరణాల్లో అన్నారు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దినమంతా నువ్వు ఎవరితో మాట్లాడావు, ఎవరితో నడిచావు, ఎవరితో కూర్చున్నావు? లేక ఇదిగో పరిశుద్ధమైన వాక్యం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించే స్థితిని నువ్వు పొందుకున్నావా? అలా ఉన్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవాడు ధన్యుడు అన్నారు. ఇది ధన్యకరమైన జీవితముగా దేవుడు మనకిచ్చారు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనభూ దేశంలో మీరు జీవించుట మేలు కలిగి దీర్ఘాయుష్మంతునగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుడు చెప్తున్నారయ్యా,
మీకు వాగ్దాన దేశం ఇస్తున్నాను. ఆ వాగ్దాన దేశంలో మీరుండాలి, స్వతంత్రించుకోవాలి అంటే ఆజ్ఞలు కూడా ముఖ్యమే. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దేవుని ఆజ్ఞలను జోడించటం ద్వారా ధన్యకరమైన స్థితిని పొందుకుంటాం. ఈరోజు చాలామంది వారి యొక్క ఆశీర్వాదాలు, వారి ఆత్మీయ స్థితిగతులను, వారు దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవటం వల్ల కోల్పోతున్నారు. చాలామంది అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు. వ్యసనాల్లోకి వెళ్ళి, లేకపోతే జోదంలోకి వెళ్ళి కుటుంబాలను దారిన పడిపోతున్నారు. కారణం ఏమిటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవటమే. ప్రియులారా, నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని నువ్వు కొనసాగించాలి అంటే దేవుని ఆజ్ఞలు నీతో ఉండాలి. దేవుని ఆశీర్వాదము, ధన్యకరమైన జీవితం అంటే నువ్వు సంపాదించిన ఉద్యోగంలోనో నువ్వు పొందుకున్న స్థితిలో కాదు, కానీ నీవు దేవునికి ఎంతగా విధేయతలో ఉంటావో అంతగా నువ్వు ఆ సంతోషాన్ని పొందుకుంటావు. యేసేపు తన జీవితంలో నిజాయితీగా నిలిచాడు, నిర్దోషిగా ఉన్నాడు. ఆయన ధన్యకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక ప్రియులారా, దేవుని చిత్తాన్ని జరిగించటంలో నిజమైనటువంటి ఆశీర్వాదం ఉంది. దేవుని వాక్యాన్ని ధ్యానించావా? దినములో ఆ అభ్యాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? అయ్యా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, ఆ రీతిగా నేను జీవించాలనే ప్రయత్నంతో నువ్వు ఉన్నట్లయితే ధన్యకరమైన జీవితము, దేవుడు నిన్ను ఆశీర్వాదాలతో నింపబోతున్నారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. శక్తివంతుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క 26వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం శుక్రవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి, దినమంతా కాచి కాపాడి క్షేమకరంగా నడిపించారు. మా పనిపాటల్లో మీరున్నారు. అయా, మమ్మల్ని భౌతిక ఆహారంతో బలపరిచారు, ఆత్మీయ ఆహారంతో బలపరిచారు, మీ కాపుదలు ఇచ్చారు. అయా, అందును బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపం, అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి నాయన. ఇదిగో నాయన, మీరు ఇస్తున్నటువంటి సమయాన్ని కేవలం మా సంతోషం కొరకు కాకుండా మీ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు, మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి. ప్రతివారు తమ సొంత కార్యాలు చేస్తున్నారు, కానీ ప్రభు కార్యం చేయట్లేదని వాక్యం ద్వారా సెలవిచ్చారు. అవునైనా, మీ చిత్తాన్ని జరిగించేవారుగా అయా, మా ఘట్టములను కాపాడుకుంటూ శరీర కార్యాలను జయించి ఆత్మానుసారులుగా ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవంలోనికి ఎదగటానికి కృప దయచేయండి. అయా, మీరిస్తున్న వాగ్దానపు వాక్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు విశ్వసించి ఏకీభవిస్తున్నారు, ప్రతి వారిని దీవించండి అయ్యా. ఏ బిడ్డ దిగులుతో ఉన్నారు, ఏ బిడ్డ విచారంతో ఉన్నారు, ఏ బిడ్డ వేదనతో ఉన్నారు, ఏ ఇంట ఏ హృదయంలో దుఃఖం ఉందో తొలగించండి నా తండ్రి. ముఖ్యంగా మారు మనసు రక్షణ లేకుండా ఇదిగో నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డల హృదయాలను కదిలించండి. ఏ అవాంతరాలు, ఏ ఆటంకాలు, ఏ వ్యసనాలు అవరోధంగా ఉన్నాయి తొలగించండి నాయనా. మీ కృపకు లోబడుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన ధన్యకరమైన జీవితానికి మీరు భూమి మీద భౌతికమైన వనరులు మాత్రమే కాకుండా ఆత్మీయమైన ఆజ్ఞలు కూడా మాకు ఇచ్చారు. అవునైనా, ఆ రీతిగా ధన్యులుగా ఉండే జ్ఞానాన్ని మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. ఎంతగా మీకు లోబడతామో అంత ధన్యులమవుతాం. లోబడే మనసును, వాక్యాన్ని వినే మనసు, వాక్యపు ఆజ్ఞకు లోబడే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా, దినమంతా కష్టపడ్డారు బిడ్డలు. ఒకవేళ శరీర బడలిక, అలసట, బలహీనత బిడ్డలను సమీపించిందేమో, అయా, ఆ బడలిక తొలగించండి. చక్కని విశ్రాంతి, చక్కని నిద్రను దయచేయండి. బిడ్డలు పడకల్లో విశ్రమిస్తుంటుండగా చక్కని విశ్రాంతిని దయచేయండి. పీడకలలు దూరపరచండి, ఆందోళన దూరపరచండి, నిద్రలేమి దూరపరచండి. అలసట, శరీర బడలిక తొలగించండి నా తండ్రి. మీ కృపచేత నింపండి. వారి యొక్క మనసుకు, శరీరానికి కూడా నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయా, మరి సమయంలో బిడ్డల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో శోధన ఉందో తొలగించండి, ఎక్కడ వ్యసనాలు ఉన్నాయో తొలగించండి అయ్యా. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కృప దయచేయండి. మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి అయా. సొంత గృహం లేనటువంటి వారిని దర్శించండి, గర్భఫలం లేని వారిని దర్శించండి, నిరుద్యోగులను దర్శించండి. కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, అప్పుల భారం నుంచి విడుదల కలగచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, అయా, కృంగిపోతున్న వారిని లేవనెత్తేటటువంటి తండ్రి నాయన, మీ కృప చేత నింపండి. మా యవన బిడ్డలు సత్ప్రవర్తన కలిగి యవన ప్రాయంలోనే రక్షణ పొందటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం అయా. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాధి బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి అయా. ఏ శరీరము గాయపడిందో గాయాలను కట్టండి, విరిగిన ఎముకలను అతికించండి. షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు, ప్రతి ఒక్క రుగ్మతను నజరేడైన క్రీస్తు నామములో స్వస్థతను దయచేయండి. మీ వాక్కును పంపి అయా స్వస్థపరచమని వేడుకుంటున్నాం.
అయా మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయండి. కృప కలిగిన దేవ, వారి యొక్క ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలను దీవించండి, వ్యవసాయాన్ని దీవించండి, ఉద్యోగాలు దీవించండి, వ్యాపారాలు దీవించండి, చేతి పనిని దీవించండి. అయా మీ కృప చేత నింపు మనం వేడుకుంటున్నాం. ఈ సమయంలో దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి. వారి యొక్క జీవనోపాధిని దీవించండి, వారి యజమానులను దీవించండి. ప్రేమ కలిగిన దేవ, వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అయా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులు దీవించండి నా తండ్రి. కృప కలిగిన దేవ, జరుగుతున్న పరిచర్యను దీవించండి. మా దేశము, రాష్ట్రము అయా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. అయా సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు, సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని అందిస్తున్నటువంటి వారికి మీ కాపుదలు అనుగ్రహించండి. ఇకను నాయన మీ కృపను బట్టి కార్యము జరిగించండి. ఈ చిన్న పరిచర్యను ప్రేమిస్తున్న బిడ్డలు, సహకరిస్తున్న బిడ్డలు నూరంతల ఆశీర్వాదాలతో దయచేయండి. సహకరించలేకపోతున్న వారిని కూడా సమానంగా దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.